తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నిజం నిప్పు లాంటిది, నిజం నిలకడగా తెలుస్తుంది, అసలు వైసీపీ ఎలాంటి తప్పు చేయదు అని చెప్పి వైసీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు. మరి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దైవం ఎలా చూడొచ్చంటారు? ఒక హిందువుగా అసలు కల్తీ జరిగింది అనుకోవచ్చా, లేకేంటమ్మా? జరిగిందే కల్తీ అండి అది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమని, కల్తీ జరిగిందని. ఇప్పుడు అది జరిగిందని తెలిసి కూడా అది జరగలేదు అంటే ప్రజలే అమాయకులు కాదు కదా. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు చెప్పిందని అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కల్తీ ఉందని. దానికి వాళ్ళేమంటారు, ఏమండి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని పాపాలే జరిగినాయి, పుణ్యాలు అన్నది జరగలేదు. లాస్ట్ కి ఒక 6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలమ్మ వరకు కూడా అన్ని పాపాలే జరిగినాయి. ఏం జరగలేదని చెప్పమనండి జగన్ ని ముందుకొచ్చి. ఇప్పుడు ఏదో జరగలేదు అని చెప్పి ఏదేదో టీవీ ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారంటే వాళ్ళు కనుమరుగు అయిపోతున్నారు కాబట్టి ముందుకొచ్చి ఏదో చెప్పాలని సోచి చెప్తున్నారు తప్ప ఇది జరిగింది పాపమే, కల్తీ జరిగింది, ఆవు నెయ్య వేసారని, అసలు పాలే కలపలేదని అది వచ్చింది. వెళ్ళి రిపోర్ట్ లో వెళ్తే రిపోర్ట్ లో కూడా చెప్పారు ఆ విషయం.